మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. ఇప్పుడు మా ఛానల్కి కామెంట్ పెట్టాలనుకున్నారు అనుకో, ఏమవుతుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ పెడతారు. అది మంచి చెప్పొచ్చు, లేదంటే మమ్మల్ని తిట్టొచ్చు, మాకు అభిప్రాయం తెలిపొచ్చు, నెగిటివ్ చెప్పొచ్చు, పాజిటివ్ చెప్పొచ్చు. ఆ కామెంట్ ఎక్కడైనా కూడా, ఆ కామెంట్ ఏదైనా సరే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ కామెంట్ మీరు ఏది రాసినా సరే, అది మంచి అయినా చెడైనా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. కానీ ఇక్కడ మంచిని మాత్రమే తీసుకుంటాం. మమ్మల్ని ఏదైతే పొగుడుతారో ఆ వార్తలు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మాకు సూచనలు కావచ్చు, మాకు నెగిటివ్ కావచ్చు, మేము చేసిన తప్పులను కావచ్చు, మీరు వ్యతిరేకిస్తున్నారు అనుకో, అవి ఇక్కడ డిస్ప్లే అవుతలేవు అనుకో, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వీళ్ళంతా దొంగలు అనిపిస్తుందా, అనిపించదా? ఎందుకంటే నిజాయితీగా చిత్తశుద్ధిగా ఉంటే మీ అభిప్రాయాన్ని ఇక్కడ రాస్తే దానికి మేము వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాం, వివరణ ఇస్తాం. ఒకవేళ తప్పు జరిగితే తప్పు జరుగుతుందని ఒప్పుకుంటాం. అట్లా కాకుండా దానికి ఏమైంది అనేది కూడా వివరణ ఇస్తాం. కానీ కొన్ని కామెంట్లు ఏమో డిస్ప్లే అవుతాయి, కొన్ని కామెంట్లు ఏమో డిస్ప్లే అవుతలేవు. ఏంది? ఎందుకోసం అంటే దొంగలు ఊరు వంచుకున్నట్టు ఆడు కామెంట్ రాగానే ఫ్యాక్చర్ ఆఫ్ సెకండ్స్లోనే ఆ కామెంట్ డిలీట్ చేస్తాడు. మంచుకున్న కామెంట్ ఏమో ఇక్కడ డిస్ప్లే మీద వస్తుంది. ఇటువంటి మోసాలు ఆన్లైన్ పేరు చెప్పి ఆన్లైన్లో మాట్లాడాలంటే 5,000 రూపాయలు. జస్ట్ ఫోన్ కాల్ మాట్లాడంటే ముందుగా బుకింగ్ చేసుకోవాలంటే 5,000 రూపాయలు. ఇక ప్రజల్ని, కొంతమంది ఏజెన్సీలని, వాళ్ళ ఏజెంట్లని అందుబాటులో పెట్టుకొని కామెంట్లు పెట్టించుకుంటా, వీడియోలు వైరల్ చేసుకుంటా, భాను సప్తమి ఈరోజు మంచి పని ఎప్పుడైనా ముందే వేయాలి. ఇక ఆ ఎమ్మెల్యేకి నేను ఇస్తేనే ఎమ్మెల్యే అయిండు, మంత్రి పదవి వచ్చింది. ఈ సెలబ్రిటీకి నేను ఇస్తేనే సినిమా అవకాశం సక్సెస్ అయ్యింది. ఇక ఎంతమంది కోటీశ్వర్లు అయితే ఉన్నారో వాళ్ళందరి జేబులలో నా ఫోటో ఉంటుంది, వాళ్ళ గుండెలల్లో నా ముఖం ఉంటుంది అని చెప్పుకొని కొంతమంది 3,000 దాన్ని 1,16,000కు అమ్ముతున్నారు. 3,000 దొరికేదాన్ని 3,000కు కొనాల్సిన వస్తువుని లక్షలలో అమ్ముతున్నారు. కాబట్టి మంత్రాలకు ఎప్పుడైనా చింతకాయలు రాయవు. మన కష్టపడి పని చేస్తేనే జీవితంలో సక్సెస్. ఇంట్లో వండి మేము ఉంగరాలు పెట్టుకుంటాం, మేము లాకెట్లు వేసుకుంటాం, ఇంకా దీని ద్వారా మా ఇల్లంతా బంగారం అయిపోవాలి, మేము తింటాం పంటాం అంటే ఏది కాదు. కష్టపడితేనే మీకు సక్సెస్ వస్తుంది. కాబట్టి ఏవైతే వాళ్ళ నమ్మకాన్ని, వాళ్ళ ఆశల్ని ఒమ్ము చేసుకొని డబ్బులు సంపాదిస్తున్నారో, బిజినెస్లు పెడుతున్నారో, వాళ్ళ పట్ల జాగ్రత్తలు వహించండి. ఇంతకుముందుకు ఊళ్ళల్లో పాములు ఆడించటాల్లో వస్తుండే, ఈ తాయితు వాళ్ళు పాములు అట్ట ఆడిస్తుండే, ఇట ఆడిస్తుండే, మొత్తం మీద అయితే మనిషిని నిలబెట్టేది, లాస్ట్కు అన్ని చేతులు తాయితు పెట్టేది. అది కొనకపోతే నీకు ఇది అవుతుంది పో అని చెప్పేసి బెదిరించేది. కాబట్టి సచ్చినట్టు అది కొనాల్సిందే. అది కొంటే పాములు గనమయ్య అని చెప్పేసి అని చెప్తుండేది. మరి ఎక్కువగా పాములు పట్టినోడు పాము కాటికే బలైనట్టు, పాములు పట్టినోడు పాముల కాటకే ఎక్కువ బలైపోయిన చరిత్రలు మన దగ్గర ఉన్నాయి. మరి వాళ్ళే పెట్టుకోవచ్చు ఆ రత్నాలేమో. ఇప్పుడు కోటాను డబ్బు నువ్వే సంపాదించుకోవాలనుకుంటే ఒక 100 బంగారు గొలుసులు వేసుకో. 100 బంగారు గొలుసులు వేసుకుంటే ఈ బిజినెస్ ఎందుకు? ఈ బిజినెస్ అవసరం లేదు కదా. ఈ మొత్తం ఇంకో 5 ప్లాస్టిక్ ఏళ్ళు పెట్టించుకొని కూడా వాటికి కూడా ఉంగరాలు పెట్టుకో. బిజినెస్ అవసరం లేదు కదా, ప్రజల్ని మోసం చేయాల్సిన అవసరం లేదు కదా. నీకే డబ్బు వస్తుంది కదా ఉంగరాలు ఉంటే, బంగారు గొలుసులు ఉంటే. జనాలు ఎందుకు ఇట్లా మోసాలు చేసుడు? మంత్రాలకు ఎప్పుడైనా చింతకాయలు రాలవు మిత్రులారా, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి దీనికంతా అది ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఏంది అనేది కూడా, ఇదంతా డాటా మొత్తం ఒక దగ్గరకు వచ్చేసింది. అంతా బహుశా మీకు తెలిసే ఉంటుంది కదా, గ్రౌండ్ వర్క్ నడుస్తున్నది. గ్రౌండ్ వర్క్ ఏంది ఆల్మోస్ట్ ఇంకా అది వచ్చింది. తొందరలోనే రివీల్ చేస్తాం ఏం జరుగుతుంది, ఎట్లా మోసాలు చేస్తున్నారు. నిజంగా కోట్ల రూపాయలు రోజుకు 50 నుంచి 60 కోట్ల రూపాయల దందా హైదరాబాద్ నడిబొడ్డున యథేచ్ఛగా కొనసాగుతుంది. అందులో మోసపోయేటోళ్ళు మ్యాక్సిమం ఫస్ట్ హిందువులు, ఆ తర్వాత అంతే హిందువులే, ఆ తర్వాత శక్తులను నమ్మేటోళ్ళు,
అర్థమైందా? బ్లాక్ మ్యాజిక్ అని చెప్పేసి దేవుడు అని చెప్పేసి నీకు దరిద్రం ఉందని మన ఇంకా చెప్పేసి ఎవరో కూడా తెలుసు ఆ ఏ వ్యవస్థలు ఉన్నాయి. ఇది మాట్లాడితే అరే నువ్వెంత అనుకుంటున్నావో ఏందో అన్నిటికి తెగాయించే ముందుకు వచ్చినావు. వీటికి నీకు ఓనోన్ సపోర్ట్ ఉన్నది, ఏడేడ నువ్వు ముడుపులు చెల్లిస్తున్నావు. ఈ దందా యథేచ్ఛగా ఆన్లైన్లో ప్రజలారా దీన్ని మీరు మద్దతు చేయండి. ఈ విషయాన్ని మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాము, చూపిస్తాము. వాళ్ళ ఫోన్ కాల్స్, వాళ్ళ కథ, వాళ్ళ కారకణ, వాళ్ళు పంపినటువంటి ఆధారాలు, వాళ్ళు ఏం చేయమన్నారు, ఏంది, ఎంతమంది మోసపోయారు అన్నీ తీసుకొస్తున్నాము. ఇక దానికి సంబంధించి ఒకరోజు మంచిగానే మాట్లాడే, కానీ ఇంకా మోసపోకుండా ఎందుకే వాడు ఇప్పుడు వాడు వేస్ట్ ఫెలో గాడు. వాడు ఇవన్నీ ఈ ప్రజలకు మీరు 1,16,000 ఇస్తే నేను తాయితీ కట్టి మంత్రం ఎత్తే మీ ఇంటికి 100 కోట్లు వస్తాయి అని చెప్పే సన్నాసి. అరే గాడిది, నువ్వే సంపాదించుకోరాదురా అవన్నీ. ఇప్పుడు జ్వరం వచ్చినా లాకెట్ వేసుకుంటే తక్కువ అవుతుందట. నీకు బిజినెస్ నష్టం అయినా లాకెట్ వేసుకుంటే తక్కువ అవుతుంది. ఆఖరికి ఎయిడ్స్ వచ్చినా కూడా ఎత్తే మరి తక్కువ తక్కువ అవుతుందట. అవుతాడట కదా, ఇంకేంది ఇంకా వాడు. ఇగేందుకు దవాఖాన లేదు. అరే అది ఎక్స్రేలో కనబడింది రోగాలు కూడా న్యాయం అయిపోతాయట. నయం అయిపోతాయట. ఏం లేదు మళ్ళా ఇది కాకపోతే ఎట్లా గురువు గారు, మరి ఇది ఒక అయితే కాకపోతే మా పైసలు మాకు ఇస్తారంటే అది లేదు, అది రీఫండ్ లేదు. అవుతుందట. నమ్మకం ఉండాలి, పాజిటివ్ వే ఉండనట. ఏం పాజిటివ్ వేరా గాడిది కొడక. ఇప్పుడు ఈ భూమికి సంబంధించినటువంటి ఎవరైతే సర్వేలు చేస్తుంటారో, భూమి మీద పరిశోధనలు చేస్తుంటారో వాళ్ళని అడగండి. పాజిటివ్ ఎనర్జీ ఉంటుందా, నెగిటివ్ ఎనర్జీ ఉంటుందా అనేది ఒకసారి అడగండి, వాళ్ళు చెప్తారు. నీకు పాజిటివ్ ఎనర్జీని నింపుతాం, నెగిటివ్ ఎనర్జీని తీసేస్తాం అని చెప్పేసి ఈ దందాలు జరుగుతున్నాయి. ఈ దందాల్ని కూడా మేము తొందరలోనే బట్టబయలు చేస్తాం. రైట్, ఇక